బంగారం రేటు పెరిగిన తర్వాత దొంగతనాలు ఏ రీతిలో పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బంగారాన్ని చాలా భద్రపరిచే విషయంలోని చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. చెంబుల్లో తాళాలు దాయడము, లేకపోతే వద్దు అని చెప్తున్నా గూడా నేపాల్‌కి సంబంధించిన లేదా ఇతర రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తుల్ని ఇంటికి సెక్యూరిటీగా లేదా పనివాళ్ళగా నియమించుకుంటూ ఉన్నారు. మరి ఇలా చేయడం వలన ఇప్పటికీ కూడా ఆ దొంగతనాలనేవి పెరుగుతూనే ఉన్నాయి. దొంగతనాలు ఒక్కటే గాదు, మర్డర్స్ గూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఇక పోలీసులైనా ఏం జేస్తారు? అనే ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది. అంటే పోలీసులైనా ఒకసారి దొంగతనం జరిగిపోవడానికి మనం హింట్ ఇచ్చిన తర్వాత దొంగతనం జరిగేలాగా మనం అసలు కొద్దిగా గూడా అప్రమత్తంగా ఉండకుండా వ్యవహరించడం వలన, దొంగతనం జరగడం వలన పోలీసులకు గూడా ఎక్స్‌ట్రా బర్డెన్ పెట్టడము, అలాగే పట్టుకోకపోతే వీళ్ళు లాస్ అవుతారు సరి గదా! పోలీసులకు గూడా టైం వృధా అవ్వడము. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరోపక్క మనుషులు అంటే మనకి ప్రాణ నష్టం గూడా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక చోట్ల ఎక్కడ చూసినా గూడా నేపాల్‌కి సంబంధించిన పని వాళ్ళని నియమించుకుంటూ ఉన్నారు. భార్యాభర్తల్ని సెక్యూరిటీగా తమకున్న విల్లాస్‌కి గాని, లేదా ఇండిపెండెంట్ హౌసెస్‌కి సెక్యూరిటీగా పెట్టుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళని పెట్టుకోవద్దు అని జెప్పేసి గూడా మొన్న మనకి డీసీపీ అలాగే సజ్జనారు అందరూ గూడా పిలుపునిచ్చారు. అసలెవరిని బయట వాళ్ళని పెట్టుకోకండి. తెలియలేని వాళ్ళని పెట్టుకోవద్దు. ఒకవేళ ఇన్ కేస్ పాత వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పనిలోంచి తీసేసేయండి ఆ రోజుకి క్లియర్ జేసేసి. సో, ఏదైనా అగ్రీమెంట్ ఉన్నా లేదు ఇలాంటి ఇష్యూస్ గూడా ఏమీ లేవు. పోలీసుల దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని తీసేయొచ్చు. సో, దయచేసి నేపాలీ వాళ్ళని మాత్రం పెట్టుకోకండి. ఇవన్నీ గూడా కొన్ని గ్యాంగుల్లాగా ఏర్పడి మన ఇంట్లోనే పనికే ఉన్నట్టుగా సంవత్సరం, 2 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళు కూడా ఒకేసారి బంగారం, వెండి ఇలాంటివన్నీ దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో తీసుకుంటే తాజాగాను గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లా. హిల్ రిడ్జ్ అనే విల్లాలోని ఒక భారీ దొంగతనం జరిగింది. నిజంగా చెప్తే మతిపోద్ది మీకు. 7 కిలోల బంగారం ఇంచుమించుగాను. అంతేకాదు వెండి గూడా చాలా మొత్తం. కిలోన్నర వెండి, 7 కిలోల బంగారం అంటే మీరు అంచనా వేసుకోండి ఎంత బంగారమో అది. సో, వాళ్ళు ఊరు వెళ్తూ తాళాన్ని ఎక్కడ పెట్టారో తెలుసా? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక చెంబు లోపల తాళాన్ని బెట్టి 5 అడుగుల లాకర్ అది. పూర్తిగా అందులో బంగారము, డబ్బులు ఇవన్నీ వాళ్ళు సేవ్ జేసుకోవడానికి కోసమనే పెట్టుకున్న లాకర్ అది. దాని తాళాన్ని ఒక చెంబులో పెట్టేసేసి బీరువా మీద పెట్టి వెళ్లారు. దొంగలేమైనా తెలివి తక్కువ వాళ్ళా అండి? అసలు దొంగలు గూడా మనలాంటి వాళ్ళే. ఎక్కడ దాస్తే భద్రంగా ఉంటది? లేదా ఆడవాళ్ళు ఎక్కడ దాస్తూ ఉంటారు? వాళ్ళ అలవాట్లేముంటాయి? లేదా మగవారు ఎక్కడ దాస్తారు? వాళ్ళ అలవాట్లేముంటాయి? ఇవన్నీ గూడా పసిగడతారు. అండ్ దైనందిన జీవితంలో మనందరికీ ఒకలాంటి అలవాట్లే ఉంటూ ఉంటాయి. తాళాలు దాచిపెట్టడం గాని, తాళాలు వేయడం గాని, వస్తువులు సర్దే విషయంలో గూడా మనిషికి చాలా రకాల పోలికలుంటాయి. సో, అసలు మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు? ఏ రకంగా వీటిని దాస్తూ ఉంటారు? అనేది దొంగలకి అంతా వాళ్ళు గూడా ఒక సబ్జెక్ట్ లాగా ప్రిపేర్ అవుతారు. దొంగతనం ఎలా చేయాలనేది వాళ్ళు ఒక కోర్స్ లాగా, ఒక గ్రాడ్యుయేషన్ లాగా చేస్తూ ఉంటారు. సో, అలా చేస్తేనే ఇంత ఈజీగా, సింపుల్‌గా తాళాలని తీసేయగలుగుతారు. సో, ఇప్పుడేంటంటే బ్రేక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ నేపాల్‌కి సంబంధించిన వాళ్ళు చాలా నాళ్లుగా వీళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉన్నారు. ఈ విల్లాలోనే ఆ తాళం పెట్టడం చూసిన పని మనిషి వాళ్ళు తాళం పెట్టేసేసి ఊరికెళ్ళిపోయారు. సో, అలాగా పని వాళ్ళున్నారు గదా! వాళ్ళే జూసుకుంటారు. దొంగలెవరైనా వస్తే వాళ్ళుంటారు గదా! వెంటనే తెలుస్తుంది. దొంగలైతే రారు అని ధీమాతో వెళితే, ఇంటి దొంగ ఈశ్వరుడు గూడా పట్టుకోలేడు. సో, ఇంట్లో ఎవరైతే వీళ్ళు పెట్టారో, అదే దొంగలు ఇప్పుడు ఆ నేపాల్ దొంగలు తాళాన్ని తీసేసేసి చక్కగా లాకర్‌లో ఉన్న 7 కేజీల బంగారము, వెండిని మొత్తం పట్టుకొని పరారైపోయారు. బట్ ఏంటంటే, వెంటనే దొంగతనం జరిగింది. వాళ్ళు వెంటనే రాంగానే జస్ట్ మార్నింగ్ ఎళ్లారు. ఈవినింగ్‌కి వచ్చేసే ఫంక్షన్ ఊరికెళ్ళొచ్చారు. వచ్చేటప్పటికి మొత్తం లాకర్‌లోన ఏమీ లేదు. లేకపోయేటప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా ఈ టీమ్‌ని పట్టుకున్నారు. దాదాపుగా వీళ్ళకి వెంటనే డౌటొచ్చింది. ఎవరు పనివాళ్ళు అని అడిగేటప్పటికి నేపాల్‌కి సంబంధించిన వాళ్ళని జెప్పారు. సో, ఆబ్వియస్‌లీ నేపాల్‌కి సంబంధించిన వాళ్ళనంటే ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న తర్వాత నేపాల్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు గూడా ఒక 6 టీముల్లాగా ఏర్పడి హైదరాబాద్‌కి మొత్తం బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో, నేపాల్ బోర్డర్ వరకు గూడాను. వాళ్ళు 6 టీములుగా ఏర్పడి మొత్తం ముమ్మరంగా చర్యలు చేపట్టారు. మొత్తానికి దొంగలనైతే పట్టుకున్నారు. అలాగే బంగారాన్ని, అలాగే వాళ్ళు తీసుకెళ్లిన వెండిని గూడా మొత్తం సీజ్ చేసి వీళ్ళనిప్పుడు కోర్టులోనే హాజరుపరచబోతూ ఉన్నారు. దొంగలు దొరికేశారు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అయితే సమస్యంతా ఎక్కడొస్తోంది అనంటే, మీరు భద్రంగా ఉండే విషయంలో. ఇన్ని జరుగుతున్నా గూడా ఎవరు అప్రమత్తంగా ఉండడం లేదు. సో, దొరికింది గాబట్టి పర్వాలేదు. దొరకకపోతే 7 కిలోల వెండంటే తమాషా గాదు. అది ఎలా సంపాదించారనేది పక్కన పెట్టేస్తే ఎన్నో ఏళ్ల కష్టం దాని వెనుక ఉంటుంది. అలాగే అంతే గాకుండా ప్రాణ నష్టం జరుగుతుందని మనం ముందరే అనుకున్నాం. ఈ కేసులో ఎవరిని వాళ్ళు చంపలేదు గాబట్టి పర్వాలే. లేదని అనుకుంటే మనం రీసెంట్‌గా జూసాం ఐఏఎస్ అధికారి ఇంట్లోనే ఎలాంటి మర్డర్ జరిగింది ఐఏఎస్ భార్య.
సో, అలా ఈజీగా చాలా సునాయాసంగా వాళ్ళు చంపి వెళ్ళిపోతారు. సో, అప్రమత్తంగా ఉండండి దయచేసి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి జంట నగరాల్లోని ప్రతి ఇంటికి మీరెక్కడికెళ్ళినా గూడా పని వాళ్ళకి అప్పజెప్పి మాత్రం ఇంటిని వదిలి వెళ్ళొద్దు. మీకెన్నో 10, 15 సంవత్సరాల నమ్మకం ఉంది అనుకుంటే తప్ప. నేపాల్‌కి సంబంధించిన వాళ్ళనైతే అస్సలు మీ దరిదాపులకు గూడా రానివ్వద్దు. సో, ఈ గ్యాంగ్స్ అన్నీ గూడా మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం గూడా అల్లుకొనున్నాయి. ఎక్కడ జూసినా గూడా వీళ్ళే గనిపిస్తున్నారు. ఇలాంటి పని వాళ్ళెవరైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా సెటిల్ జేసేసి వాళ్ళని తీసేయండి అని జెప్తూ ఉన్నారు. తీసేస్తేనే మంచిది. మనకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉండదు. అలాగే బంగారం ఏ లాకర్‌లోనో, బ్యాంకుల్లోనో పెట్టుకోవడం తప్ప ఇంటిలోనే ఎక్కువ బంగారాన్ని నిల్వ పెట్టుకోవడం అంత మంచిది గూడా కాదు.